థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ ఆఫ్ గాడ్, గ్లోరీ టు గాడ్. ఈ యొక్క ఆరాధన సిరీస్లో రెండో వీడియోగా మీ ముందు రావడానికి ప్రభు నా ఎడల మనందరి ఎడల చూపిన కృపకు ప్రభుకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క మొదటి ఆరాధన ఆరంభం అనే ఆ వాక్య భాగం మరి విన్న మీ అందరి జీవితాలు కూడా క్షేమాన్ని కలుగు చేసిందని, ఆధ్యాత్మిక అభివృద్ధిని మీ జీవితాలకు తీసుకొచ్చిందని నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క రెండో సిరీస్ కూడా ఆరాధన మరి ఇప్పుడున్న తరములో ఎలా జరుగుతుంది, అప్పుడు మరి ఆ దినాల బైబిల్ గ్రంథంలో ఎలా జరిగింది. ఆరాధన ఆరంభము మరి ఆదికాండము 22వ అధ్యాయం అబ్రహాము ద్వారా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఎవరు ప్రభువును ఆరాధించారు, ఆ విషయాన్ని ఈరోజు మీ ముందు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మంచిది, మనం వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు. పరిశుద్ధాత్ముడా, మీరు మమ్మల్ని సర్వ సత్యములకు నడిపిస్తారని నీ వాక్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ నడిపింపుకై సహాయముకై ప్రార్థిస్తూ యేసునామమున ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దయచేసి మాటలు వినేటప్పుడు మీరు శ్రద్ధగా ఒక స్థలంలో కూర్చొని మీరు వినాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ వినికిడి దేవుని వాక్యము కొరకు ఇచ్చినప్పుడు అది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం అంటాడు, నీవు నా మాట విని ఎడల నీకు క్షేమము, నీ క్షేమము నది తరంగాల వల్లే ఉంటుంది అంటాడు. కాబట్టి దయచేసి ఆయన మాటలు శ్రద్ధగా విందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం 26వ వచనములో ఒక వ్యక్తి ప్రభుని ఇలాగ ఆరాధన చేసి ఉన్నాడు. చూద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వాక్యం చదువుతున్నా లేఖన భాగం. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువులింటికి నన్ను నడిపించిన నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయము ఆ యొక్క వ్యక్తి ఎవరంటే అబ్రహాం యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్. ఎలియాజర్ విశ్వాస గృహములో పెంచబడిన ఒక దాసుడు. ఎలియాజరు ఆ ఇంటికి పెద్ద వ్యక్తిగా ఉన్నాడు. ఒకసారి అబ్రహాం కూడా అంటాడు, ఏమంటాడని, నాకు ఇంత ఆశీర్వాదం ఉంటే ఏంటి, నాకు సంతానం లేదు, నా ఆస్తి అంతటికి నా ఇల్లు అంతటికి ఎలియాజరే కదా వారసుడు అన్నట్టుగా అబ్రహాం మాట్లాడితే ప్రభు అంటారు కదా, కాదు నీకు ఒక సంతానాన్ని నేను ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడినట్టుగా మనకు తెలుసు. ఆ సంతానమే మరి ఇస్సాకు. ఆ ఇస్సాకు యొక్క వివాహ కార్యములోనే ఈ యొక్క దాసుడైనటువంటి ఎలియాజరుతో అబ్రహాం ఒక నిబంధన చేసుకుంటాడు. తొడ క్రింద చేయి పెట్టించి, నువ్వు ఈ జనుల్లో, ఈ కనానీయుల యొక్క స్త్రీలలో ఏ ఒక్క స్త్రీని కూడా నా కుమారుడైన ఇస్సాకు వివాహం చేయడానికి వీలు లేదు. నువ్వేం చేయాలంటే నా తండ్రి ఇంటికి వెళ్ళి నా కుమారుడికి తగిన వివాహముకు సంబంధించిన కన్యకును తీసుకుని రావాలని నిబంధన చేసుకుంటాడు. అప్పుడు అంటాడు, ఒకవేళ మరి ఆమె రానంటే ఇస్సాకుని తీసుకుని వెళ్ళాలా? నో, అలా చేయడానికి లేదు. ఆమె రానంటే ఆ యొక్క నిబంధన నుంచి దీనికి సంబంధం ఉండదని అబ్రహాము చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆ రీతిగానే మరి అబ్రహాము దగ్గర సెలవు పుచ్చుకొని మరి ఎలియాజరు కొంతమంది వ్యక్తులు, వంతులు, బంగారము, వారికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని మరి ప్రయాణమై వస్తారు. సరిగ్గా ఎక్కడైతే మరి అబ్రహాము యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ ప్రాంతానికి ఆయన వస్తాడు. రావడమే కాకుండా ఆ బావి దగ్గర మరి అక్కడ వాక్యం చెప్తుంది, కన్యకలు నీళ్లు చేదుకునే సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయానికి ఎలియాజరు ఆ బావి దగ్గరికి వెళ్ళడము,
ఆ బావి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ బావి దగ్గర మరి కన్యకులు వస్తూ ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన తర్వాత ఎలియాజరు ఇలా అనుకుంటున్నాడు, ఏ చిన్నదైతే లేదా ఏ కన్యకైతే నాకు దాహమునికి నేను అడుగుతాను, నీకు మాత్రమే కాదు నీ ఒంటిలన్నిటికీ కూడా నేను నీళ్లు పోస్తానని చెప్తాదో ఆ చిన్నదే నా యజమానుడి యొక్క మరి కుమారుడికి భార్యగా ఉంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఆయన ప్రార్థన చేసి, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసి అక్కడ మోకరించి ఆయన అనుకుంటున్న సమయంలో, ఆ సమయంలోనే సరిగ్గా ప్రభు యొక్క ఆ దయా సంకల్పమును బట్టి మరి రెబెక్క ఆ యొక్క స్థలమునకు రావడము. రెబెక్క వచ్చినప్పుడు నాకు దాహమునికి ఇమ్మని అడిగినప్పుడు రెబెక్క మరి నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు మొత్తానికి పోస్తానని చెప్పి అన్నిటికీ వేయడము. వేసిన తర్వాత ఆయన మనం చూసినట్టయితే 22వ వచనంలో, ఒంటెలు త్రాగిటే అయిన తరువాత ఆ మనుష్యుడు 1/2 తులం ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము అని అడుగుతాడు. ఆవిడ చేసిన దానికి ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు ఆమె ఏమంటుందంటే, బెతీయేలు కుమార్తెనన్ను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె మా ఇంటి దగ్గర బస చేయడానికి ఉంది, నేను మరి నాహూరు మెల్కా కనిన కుమారుడు బెతీయేలుకి సంబంధించిన ఎప్పుడు చెప్పాడు, వెంటనే ఆ దాసుడైనటువంటి ఎలియాజరు, అబ్రహాం ఇంట్లో పెరిగినటువంటి ఆ దాసుడైన ఎలియాజరు వెంటనే చూసినట్టయితే ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అబ్రహాము మొదట ఆరాధన ఆరంభాన్ని మనం నేర్చుకున్నాం. ఈ వ్యక్తిని గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈ ఆరాధనలో మనం చూసినట్టయితే ఈ మనుషుడు తన తల వంచాడంట. వంచి నమస్కారం చేసి, అబ్రహామును నా యజమాను దేవుడని యెహోవా స్తుతింపబడును గాక. ఆమేన్. అయితే ఈరోజు మనం చూసినట్టయితే ఈ యొక్క అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు యొక్క ఆరాధనలో మనం చూసినట్టయితే ఆయన దేవునికి తల వంచి నమస్కారం చేశాడు. సాధారణంగా మనం లోకంలో చూస్తాం, లోకంలో ఉన్న ప్రజలు వారి దైవముగా భావిస్తున్న వారి దగ్గర వారు తల వంచి నమస్కారం చేయడం అనేది చూస్తాం. కానీ మనం ప్రభువుని విశ్వసించిన తర్వాత, ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత మనం ఆరాధన విధానాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. పాటలు పాడుతాం, చప్పట్లు కొడతాం, ఆరాధన చేస్తూ ఉంటాం, మనల్ని నడిపిస్తున్న వారు ఉంటారు, వాయిద్యాలు ఉంటాయి, మన ఆరాధన క్రమాలలో ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఆరాధన గురించి యెహోవాకు మొక్కి ఆయన దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటాడు. ఎలా అంటే తల వంచి యెహోవాకు మొక్కి. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే మన ఆరాధనలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ఎదుట మన తల ఉంచుట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఉందండి, పెద్ద విషయమా అని మనకు అనిపించవచ్చు. కానీ ప్రియులారా, నా ప్రియ దేవుని సంగమా, గమనించు. దీని అర్థం ఏంటంటే దేవుని ఎదుట నీ శిరస్సు వంచుట, దేవుని మాటకు నీ తల ఉంచుట, అదే నిజమైన ఆరాధన అన్నది. దేవుని యొక్క మాట విని నువ్వు తల వంచినప్పుడు, ఎస్ అని తల వంచినప్పుడు, నమస్కరించినప్పుడు అది ప్రభు చేత అంగీకరింపబడుతుంది. నేను దేవుని యొక్క మాటకి విధేయత చూపించుకుంటా, దేవుని యొక్క మాటకు తల వంచుకుంటా, నేను ప్రభుని ఆరాధిస్తున్నాను, ప్రభుని ప్రేమిస్తున్నానని చెప్తే దాన్ని ఏమంటారంటే అబద్ధం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఆరాధనలో సత్యం ఉండదు. అందుకే యేసు ప్రభువారు అంటారు కదా, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. మన ఆరాధనలో సత్యం ఉండాలి, వాక్యానికి విధేయత కలిగిన జీవితం మనలో ఉండాలి.
మొదటి ఆరాధనలో కూడా బహుశా మాట వినేటి నిజమైనదని దేవుడు చెప్తాడు కదా. ఆయన చెప్తాడు కదా ఆకాశం నుండి, నీవు నా మాట విన్నావు. ఇక్కడ ఆయన మాట వినడమే కాదు, ఆయన మాటకి తల వంచడం కూడా మనం నేర్చుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్పి మనం ముందుకు వెళ్దాం. అబ్రహాము నా యజమాని దేవుడిని యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. ఇది అద్భుతమైన మాట. ఈ కృపయు సత్యమును గురించి మాట్లాడినప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఏమంటుందంటే, ధర్మశాస్త్రం మోషే వల్ల అనుగ్రహింపబడింది, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము అనుగ్రహింపబడిందనే మాట మనకు వస్తుంది. అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడు అని మనం ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అబ్రహాము దాసుడైన ఎలియాజర్ ఏమంటున్నాడంటే, నా యజమానుడికి దేవుడు కృపను సత్యమును చూపించాడు. అంటే ఆయన ఆరాధనలో యేసు ప్రత్యక్షత ఉంది. మన ఆరాధనలో కూడా మనకి ఏమి ఇవ్వాలంటే, మన ఆరాధన యేసుని గురించిన ప్రత్యక్షత మనకు తెలియాలి. యేసు ఎవరో నీకు అర్థం కావాలి. అప్పుడే యేసు ప్రభుని సరైన విధముగా నేను ఆరాధించగలను. లేకపోతే లోకం ఎలా ఉందో మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇతరుల గురించి నేను మాట్లాడకూడదు, కానీ మన సంగతి మనం గమనించినట్టయితే ప్రభు బిడ్డలుగా, ప్రభు నుండి విశ్వాసం ఉంచిన వారుగా, దేవుని సార్వత్రిక సంఘముగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన ప్రత్యక్షత ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రభువుని మనం సత్యముగా ఆరాధించాలి. దేవుని వాక్యానికి మనం తల వంచేవారిగా ఉండి ఆరాధన చేసేవారిగా ఉండాలి. నా మాటలు కొద్దిగా ఎబ్బట్టుగా అనిపించవచ్చు, ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఈ మాట ఎందుకు మాట అంటున్నానంటే, ఒకవేళ మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు, వయసు ఇచ్చిన తర్వాత వాళ్ళు మనం చెప్పిన మాటకు విధేయత చూపించుకుంటా, మనం చెప్పిన మాటకి వారు పెడచెవిని పెట్టి మన మాట వినకుంటే వెళ్ళిపోయి, కొంతసేపు అయిపోయిన తర్వాత వచ్చి, డాడీ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అది నిజమైన ప్రేమ అవుతుందా? గమనిస్తున్నారనుకుంటున్నాను, గ్రహిస్తున్నారనుకుంటున్నాను. మనం దేవుని మాటను వినకుండా, దేవుని మాటకు తల వంచకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను అనుకుంటే నీకు నువ్వే తీర్పు తెచ్చుకోవాలి. నీకు నేను తీర్పు తెచ్చడానికి ఇక్కడ నిలవబడలేదు, కానీ నీ ముందు నేను వాక్యం అనే అద్దాన్ని మాత్రమే ఉంచుతున్నాను. ఆ వాక్యం అనే అద్దము దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నీ తలను నువ్వే సరిదిద్దుకోవాలి, నీ వినికిడిని నువ్వే చూసుకోవాలి, నీ కన్నులు, నీ యొక్క వస్త్రధారణ సమస్తాన్ని నువ్వే చూసుకోవాలి. ఈరోజు నేనున్నది కేవలం నీ వాక్యమైన అర్థాన్ని నీ ముందు ఉంచడానికి మాత్రమే ఈ మాటను తీసుకొస్తున్నాను. మరి బైబిల్ గ్రంథంలో రెఫరెన్సులు చెప్పాలంటే చాలా రెఫరెన్సులు చెప్పచ్చు. వారు తల ఉంచి నమస్కారం చేశారనే విషయాన్ని మరి పాత నిబంధనలో కానీ, నూతన నిబంధనలో కానీ, ప్రకటన గ్రంథంలో కానీ అనేక సందర్భాల్లో, అనేక చోట్ల మరి రాయబడి ఉన్నది. ఉదాహరణకు కొన్ని ఇస్తున్నాను. నిర్గమాకాండం 12 అధ్యాయం 27వ వచనం, నిర్గమాకాండం 34 అధ్యాయం 38వ వచనము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29 20వ వచనము, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29 30వ వచనము, నెహెమ్యా 8 అధ్యాయం 6వ వచనము, మత్తయి సువార్త 28 9వ వచనము, ప్రకటన 4 అధ్యాయం 10వ వచనము, ప్రకటన 5 అధ్యాయం 14వ వచనము, ప్రకటన 7 అధ్యాయము 11 12 వచనాలు, ప్రకటన 11 అధ్యాయం 15 16 వచనాలు, ప్రకటన 19 అధ్యాయం 4వ వచనము, ప్రకటన 22 8 అధ్యాయం 9వ వచనం. ఈ లేఖనాలన్నిటిలో కూడా మనం గమనించినట్టయితే వారు తల వంచి ప్రభుకి శిరస్సు ఉంచి, ఇంకా చెప్పాలంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి సాష్టాంగపడి నమస్కారం చేశారు. ప్రకటన గ్రంథంలో కూడా
24 పెద్దలు కావచ్చు, దేవదూతలు కావచ్చు, వారు తల వంచి నమస్కారం చేశారు. హల్లెలూయా. బహుశా క్రైస్తవ ప్రపంచం ఈ ఆరాధనను మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే మీరు చేసే ఆరాధన నేను తప్పు అనట్లేదు సుమా, ఇది కూడా ఆరాధనలో ఒక భాగం అని చెప్తున్నాను. ఇదొక గడిచిన మొదటి వీడియోలో ఆరాధనలో ఒక విధానాన్ని మనం నేర్చుకున్నాం. రెండో విధానాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. వాక్యానికి తల వంచుట, వాక్యానికి విధేయత చూపుట. అట్ ద సేమ్ టైం అదే సమయంలో యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత మన జీవితంలో ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభువుని మంచిగా మనం ఆరాధించాలి. యెషయా మనం చూసినట్టయితే అక్కడ ఎప్పుడైతే దేవుని గురించిన దర్శనమును పొందుకున్నాడో తను ఏమై ఉన్నాడు గ్రహించాడు. తన లైఫ్ ఏంటో అప్పుడు దాకా నా అంత వీరుడు లేడు, నా అంత సూర్యుడు లేడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని మహిమను చూశాడో, సింహాసనాసీనుడైన ఆయనను చూచి ఉన్నాడో, వెంటనే ఆయన లైఫ్ ఏంటో, ఆయన ఎలా ఉన్నాడో అర్థమైంది. అందుకే నేను నశించిపోతున్నానని కేకలు వేశాడు. దేవుని బలిపీఠం నుంచి అగ్ని వచ్చి ఆ వ్యక్తిని శుద్ధీకరించినట్టుగా ఉంటుంది. హల్లెలూయా. మన జీవితాలు కూడా అంతే. మనం నిజమైన ఆరాధన ఎప్పుడు చేయగలమంటే దేవుని యొక్క ప్రత్యక్షత లేదా దేవుని యొక్క దర్శనాన్ని మన జీవితాల్లో వ్యక్తిగతంగా, మన పర్సనల్ లైఫ్లో, వ్యక్తిగత జీవిత అనుభవంలో మనం కలిగి ఉన్నప్పుడే దేవుణ్ణి మంచిగా మనం ఆరాధన చేయాలి. ప్రభువు మనల్ని అట్టి విధమైన ఆరాధన క్రమంలోకి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మరొక వీడియోలో ఈ తర్వాత ఆరాధన ఎవరు చేశారు, ఏ స్థలంలో చేశారు, ఎక్కడ చేశారు అనే విషయాలను మనం నేర్చుకుందాం. దయచేసి గమనించండి. ఏ ఒక్కరు వీడియోని త్రోసివేయద్దు. దేవుని మాటగా, ప్రభు సేవకుడిగా మీ ముందు ఈ మాటలు ఉంచుతూ ఉన్నాను. ఆరాధన మరి ఆదికాండం 22 అధ్యాయం నుంచి ప్రకటన 22 అధ్యాయం వరకు కూడా ఈ యొక్క ఆరాధన సిరీస్ ఒకదాని వెంబడి మీ ఎద్దకు వస్తుంది. ఒకే ఒక ఆశ, మనందరి జీవితాలు కూడా వాక్యానుసారమైన ఆరాధన, మన పితరులు విడిచిపెళ్ళిన మాదిరిని మనం ఫాలో అయితే చాలని, వారి అడుగు జాడలో మనం నడవగలిగితే మన జీవితాలు ధన్యమైనట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుంటున్న అబ్రహాము దాసుడు అనే ఎలియాజరు దగ్గర ఏం తెలుసుకున్నాడు? ఆయన తల వంచి నమస్కారం చేసి ఉన్నాడు, వాక్యానికి ఒబే అయ్యాడు. సేమ్ టైం కృపా సత్యములు గురించిన ప్రత్యక్ష ఉంది. మరి వాక్యం వింటున్న నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభు దగ్గర సాష్టాంగపడ్డావా? ఎప్పుడైనా ఆయన చెప్పిన మాటకి ఎస్ అవును ప్రభువా అని తల వంచావా? అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత. ఎందుకంటే కృపా సత్యముల గురించి అప్పటికి ఇంకా ఎవరికి ప్రత్యక్షత లేదు. కానీ ఆ టైంలోనే ఎలియాజరు యేసు ప్రభు గురించిన ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడో మనం గ్రహించినప్పుడే, తెలుసుకున్నప్పుడే, మనం చూసినప్పుడే మన జీవితాల నిజమైన ఆరాధన మనం ప్రభువుకి సమర్పించాలి. అట్ ద సేమ్ టైం ఇతరులు కూడా మనం ఆ ఆరాధనలో నడిపించగలం. కాబట్టి నేను మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, మీరు వయసులో పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, ఎవరైనా సరే ఒకసారి మన ఆరాధన జీవితాన్ని వాక్యానికి సరిపోయే విధంగా ఉందో లేదో చూసుకొని ప్రభుని నిజమైన ఆరాధన చేసేవారిగా మనందరం తీర్చబడదాం గాక. ఈ వాక్యం మనకిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకున్నామని నమ్ముతున్నాను. ఇది మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. అదేవిధంగా ముందున్న వీడియోస్ కొరకు కూడా మీరు ప్రార్థించేయండి. సమయానికి అనుకూలంగా వీడియో రావాలని ప్రార్థించేయండి. దేవుడు మనందరినీ ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ వాక్యం ఈ దినం జరిగిన ఈ వీడియో అంతటిని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. అందరికీ వందనాలు.